హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాసార్ అన్న వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక హంతకుడిని హత్య చేసిన 45 సంవత్సరాల తర్వాత పోలీసులు పట్టుకోవడం జరిగింది సార్. అసలు పోలీసులకు మరి ఇంత టైం ఎందుకు పట్టింది? ఇప్పుడు ఎలా పట్టుకోగలిగారు? అసలు ఎక్కడ జరిగింది సార్ ఇన్సిడెంట్? ఇది స్కాట్లాండ్లో జరిగింది. ఇదొక ప్రపంచంలోనే ఇప్పుడు ఒక వైరల్ అవుతున్న వార్త. ఇది ఇంట్రెస్టింగ్ వార్త. అంటే క్రిమినాలజీలో ఇటువంటి సంఘటనలు రేర్గా జరుగుతుంటాయి. మామూలుగా మనం హత్య చేసి ఎస్కేప్ అయిపోయినాక ఇంకెప్పుడు వాళ్ళు దొరకరు, అలాంటిది జరుగుతుంటుంది. కానీ 45 ఏళ్ల తర్వాత, హత్య చేసినాక 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు అతన్ని పట్టుకున్నారు. అతనికి శిక్ష కూడా పడింది, కోర్టుకు పెట్టారు, శిక్ష పడింది. దీని మీద BBC ఒక డాక్యుమెంటరీ కూడా చేసింది. ఎలాగా ఇదంతా కూడా మొత్తం ఆ డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా బాగా వైరల్ అయింది అనమాట. సో ఆ సంఘటన ఏంటంటే, క్రిస్టోఫర్ హారిసన్ అనే అతను స్కాట్లాండ్లో ఉండేవాడు. అతను వాళ్ళ భార్య బ్రెండా పేజ్ ఆమె పేరు. ఆ బ్రెండా పేజ్ అనే ఆమెకి అప్పట్లో 32 ఇయర్స్. ఆమెను 78లో ఒకరోజు ఏమైందంటే, ఆమె బెడ్రూమ్లో రక్తపు మడుగులో చనిపోయి ఉంది. దాంతో పోలీసులు వచ్చారు. అప్పటికి ఆమె భర్త ఈయన క్రిస్టోఫర్ హారిసన్తో విడాకులు తీసుకొని 1 year అయింది. సో మామూలుగా వీళ్ళు పోలీసులు సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. అంటే దీని డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు కాబట్టి సర్కమ్స్టాన్షియల్గా ఎవిడెన్స్ ఏముందని చూసినప్పుడు వాళ్ళకి 78 కదా, ఆ ప్రాంతంలో కెమెరాలు కానీ ఇవేం CCTVలు ఇవేం లేవు. సో వాళ్ళు ఎవరు కిటికీని కొట్టి పారిపోయినట్టుగా ఉంది హంతకుడు. అవన్నీ పరిశీలించారు. వాళ్ళకి జనరల్గా ఎవరు చేసుంటారు, ఈమెకి ఎవరెవరు ఉన్నారు ఏంటని పరిశీలించినప్పుడు వాళ్ళ మాజీ భర్త హారిస్ అనే చేస్తుంటాడు అని డౌట్తో అతన్ని తీసుకెళ్లారు, విచారించారు. అతను నాకు సంబంధం లేదు, నేను చేయలేదు, నేను ఆమెతో విడిపోయినాను అని చెప్పారు. బట్ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ ఇతను మళ్ళీ మళ్ళీ కూడా ఆమెను అరెస్ట్ చేసేవాడు, అతనంటే నాకు భయంగా ఉందని కూడా ఆమె చెప్పింది. పెళ్ళైన తర్వాత కూడా కలిసి ఉన్నప్పుడు కూడా అతనంటే భయం వేస్తూ ఉంది నాకని ఆమె మాకు చెప్పేది. ఆ తర్వాత విడాకులు తీసుకున్నాక కూడా అతను వేధించేవాడు. ఈమెకి వేరే వాళ్ళతో అఫైర్లు ఉన్నాయని, ఈమె కాల్గాల్లాగా బిహేవ్ చేస్తుందని, ఇవన్నీ కూడా మాటలు అనేవాడు అని చెప్పారు. అందువల్ల వాళ్ళు అతన్ని ఎక్కువసేపే విచారించినప్పుడు అతను చాలా తెలివైన వాడనే విషయం వాళ్ళకి అర్థమైంది పోలీసులకి. తాను చాలా తెలివిగా సమాధానాలు ఇచ్చేవాడు. వాళ్ళకి తెలుస్తూ ఉంది ఇతనే చేసుంటాడేమో అనే. పోలీసులకైతే ఇతని మాటల్లో అంటే ఇతను కేర్లెస్గా మాట్లాడడం, మీరు పట్టుకోలేరు, ఎవరిని హత్య చేసిన వాళ్ళని మీరు పట్టుకోలేరని వాళ్ళని ఛాలెంజ్ చేయడం, ఇవన్నీ వీళ్ళకి అర్థమవుతూ ఉన్నా కానీ వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఇక్కడైతే మామూలుగా మన దేశంలో అయితే అట్లాంటి వాళ్ళని పట్టుకొని కొట్టి చిత్రహింసలు పెట్టి విమానం ఎక్కించి కాళ్ళకి కిరోసిన్ గుడ్డలు కొట్టి నిప్పు పెట్టి ఇవన్నీ టార్చర్ మెథడ్స్ అంతా మన వాళ్ళు చేసి అతని దగ్గర రాబట్టేవాడు. అక్కడ ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్లో టార్చర్ని అలో చేయరు. ఈ మధ్య అక్కడ కూడా అమెరికా లాంటి దేశాలు ముఖ్యంగా టెర్రరిస్ట్ దానికి సంబంధించి టార్చర్లు పెడుతున్నారు. అది సినిమాలో కూడా చూపిస్తున్నారు. ఆ మధ్య 0 Dark 30 సినిమా కూడా వివాదం అయింది. అంటే వాళ్ళని దాన్ని ఏమంటారు, ఒక క్లాత్ కప్పేసి దాని మీద వాటర్ పోయడం ముఖం మీద, అటువంటి వాటర్ ట్రీట్మెంట్ అనమాట, అవి చేస్తున్నారు. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. కానీ మామూలుగా లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో ఆ అమెరికన్ సిటిజన్స్ అయితే వాళ్ళని ఇలాగ టార్చర్ చేయడానికి లేదు. చేస్తే వాళ్ళ మీద $multi-million కేసులు పెట్టేస్తారనమాట. అందువల్ల అక్కడ కొద్దిగా అమెరికాలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది కొద్దిగా టైట్గా ఉంటుంది. అందుకని అక్కడ ఈ స్కాట్లాండ్ కూడా అలాంటిదే. సో అందుకని వాళ్ళు ఇతన్ని టార్చర్ చేయలేదు, ఆధారాలు దొరకలేదు కాబట్టి ఇతన్ని వదిలిపెట్టేశారు. అయితే 2015లో మళ్ళీ ఈ కేసు వాళ్ళ మరిది అనమాట, ఈమె చనిపోయిన ఆమె మరిది, అతను నిరంతరం ట్రై చేస్తూనే ఉన్నాడు మా వదిన హంతకుల్ని పట్టుకోలేదని. సో అతని ఎఫర్ట్స్ చూసి మళ్ళీ గవర్నమెంట్ ఏం చేసిందంటే మళ్ళీ రీఓపెన్ చేయమనింది కేసుని. ఎందుకంటే ఇప్పుడు DNA టెక్నాలజీ కూడా డెవలప్ అయింది. సో మళ్ళీ ఒకసారి ఆధారాలన్నీ తీసుకొని పరిశీలించండి అని. అప్పట్లో వాళ్ళు కొన్ని ఆధారాలు సేకరించారు.
ఆధారాలలో అక్కడ బెడ్షీట్ మీద వీర్యము కణాలు కనిపించాయి. దాన్ని కూడా అప్పట్లో కలెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు మళ్ళీ అక్కడ ఉన్న బ్లడ్, వీర్యము అన్నిటినీ డిఎన్ఏ టెస్ట్ మళ్ళీ చేశారు. ఎందుకంటే డిఎన్ఏలో ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చిందనమాట. ఆ టెక్నాలజీని ఉపయోగించి టెస్ట్ చేస్తే ఆ వీర్యము ఇతని బ్లడ్ శాంపుల్స్ తీసుకొని చూస్తే ఆ వీర్యం ఇతందే అని తేలింది. అప్పట్లో ఇతన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు ఆమెతో నువ్వేమన్నా ఈ మధ్యకాలంలో లైంగికంగా కలిసావంటే లేదు, నేను 1 year ముందే కలిశాను, విడాకులు తీసుకున్నాక మేము కలవలేదు, నేను అసలు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళలేదు, పడుకోలేదు, అసలు అవన్నీ చెప్పాడు. సో ఇప్పుడేమో అతని వీర్యం ఆ రోజు చనిపోయిన రోజు ఆ బెడ్షీట్ మీద ఇతని వీర్యం ఉంది. సో దాన్ని బట్టి ఇతను వెళ్ళాడు, ఆమెతో కలిశాడు. దాని తర్వాత ఆమెను కిరాతకంగా చంపేసి కిటికీ గుండా బయటికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆ కిటికీ గుండా వెళ్ళినప్పుడు పెయింట్ ఇతని బట్టలకి అంటుకునింది. కారులో కూడా ఆ పెయింట్ ఇది ఉన్నింది అనమాట. అది కూడా వీళ్ళు తర్వాత కలెక్ట్ చేయగలిగారు. దాన్ని కూడా ఇప్పుడు చూపించారు. సో కోర్టుకి పెట్టి కోర్టులో ఈ ఆధారాలంతా చూపించినప్పుడు కోర్టు కన్విన్స్ అయింది ఇతనే చేశాడని. ముఖ్యంగా వీర్యంలో డిఎన్ఏ టెక్నాలజీ వల్ల ఆ సర్టిఫికేట్ ఇవ్వడం, డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించిన అధికారులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ ప్రకారం కనుక్కోవడం సాధ్యమైంది. అప్పట్లో అది లేదు కాబట్టి కనుక్కోలేకపోయారని. దాంతో కోర్టు ఇతనికి లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పెరోల్ రావాలంటే కూడా ఇతను కనీసం 20 ఏళ్ళు పడుతుందన్నమాట పెరోల్ మీద బయట రావాలంటే. అంటే 20 ఏళ్ళ పాటు జైల్లో ఉండిపోవాల్సి వస్తుంది. సో అతను ఇంకా 20 ఏళ్ళ తర్వాత నాకు తెలిసి 20 ఏళ్ళు బతకపోవచ్చు అతను. సో ఎందుకంటే అతనికి ఇప్పుడే 70 దాటేసింది. సో 20 అంటే 90 ఏళ్ళు అవుతుంది. సో ఆ టైంలో మరి ఎలా ఉంటుంది జైల్లో పరిస్థితులు, అంతకాలం జైల్లో ఏజ్డ్ పీపుల్ బతికే పరిస్థితి ఉంటుందా అనేది డౌటే. ఏదేమైనా దీంట్లో 2 విషయాలు ఏంటంటే, మామూలుగా ఇతను దోషి అయినా కూడా ఇలాగా చాలామంది ఆధారం లేకుండా తప్పించుకోవడం అనేది మన దేశంలో ఇంకా ఎక్కువ. ఎందుకంటే వీళ్ళన్న డిఎన్ఏ టెక్నాలజీ ఇవన్నీ మోడర్న్గా చేస్తున్నారు. మన దేశంలో ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు ఎప్పుడు పట్టుకోవడానికి. అది కూడా ఏ టెక్నాలజీ, సర్వేలెన్స్ కెమెరాలు, ఫోను కాంటాక్ట్స్, ఆ ఫోను సిగ్నల్ టవరు, ఇది ఈజీగా మన పోలీసులకి అర్థమైపోయింది. ఆ కంపెనీలు కూడా డేటా ఇస్తాయి కాబట్టి ఈజీగా పట్టుకునేస్తున్నారు. అంటే ఫిజికల్ కష్టం ఉంటుంది, 100 గంటల ఫుటేజ్ చూడాల్సి ఉంటుంది, దాన్ని ఫాలో కావాల్సి ఉంటుంది, ఈ శ్రమంతా ఉంటుంది. ఇది పడతారు. అయితే పట్టుకున్నాక ఏం చేస్తారు, అతన్ని టార్చర్ చేస్తారు. టార్చర్ చేసి కన్ఫెషన్ రాసుకుంటారు, కన్ఫెషన్ రిపోర్ట్. అతను టార్చర్ చేసినప్పుడు ఒకవేళ నేరం చేయకపోయినా ఒక్కొక్కసారి ఆ టార్చర్ భరించలేక నేనే చేసినానంటే ఇంకో కొట్టరు అని చెప్పి చాలాసార్లు అమాయకులు కూడా ఒప్పుకునేస్తారు. ఒప్పుకోకపోతే వీళ్ళు కొడుతున్నారు కదా, చిత్రహింసలు పెడతారు. దాని బదులు ఒప్పుకునేస్తే కొట్టరు కదా అని ఒప్పుకునేస్తారు. కోర్టులో మాత్రం మేము చేయలేదు, మమ్మల్ని కొట్టి బెదిరించి చంపుతామని బెదిరించి ఒప్పించారు అని చెప్తారు. కాబట్టి కోర్టులో ఈ కన్ఫెషన్ రిపోర్ట్ అనేది కోర్టులో చెల్లదు. సో కోర్టులో ఏం చేయాలి, వీళ్ళు ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ మోడర్న్గా టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్ సాక్షుల్ని ప్రవేశపెట్టి ప్రూవ్ చేయాలి. అది వీళ్ళు ప్రూవ్ చేయరు. అంత శ్రమ పోలీసులు తీసుకోరు, వాళ్ళకి అటువంటి నెట్వర్క్ కూడా లేదు. ఎందుకంటే అంత స్టాఫ్ కానీ అంత లేదు. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే పట్టుకునే వరకు క్రిమినల్స్ని పట్టుకుంటారు, కానీ ఆ తర్వాత దాన్ని ప్రాపర్గా కోర్టులో కేసుని ఫార్వర్డ్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి సాక్షుల్ని ప్రవేశపెట్టి చేయలేరు. ఇప్పుడు ఈ కేసు నేను ఇందాక చెప్పిన కేసులో, ఆరిసన్ కేసులో 4000 మంది సాక్షుల్ని పెట్టారు వాళ్ళు, ఒకరిద్దరు కాదు. అందులో 3000 మంది వాంగ్మూలాలు కోర్టు తీసుకునింది. అంటే వీళ్ళిద్దరికి తెలిసిన అనేక మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. సో ఇంత శ్రమ తీసుకునడం వల్లే ఇది సక్సెస్ అయింది 40 ఏళ్ళు అయినా కూడా. అప్పటికి ఏ రకమైన ఆధారాలు దొరకకుండా. అతను ఎందుకంటే చాలా క్లవర్గా, చాలా ప్లాన్డ్గా క్లవర్గా హత్య చేయగలిగాడు. అయినప్పటికీ కూడా దొరికాడంటే పోలీసులు అక్కడ రిలెంట్లెస్గా పట్టు విడవకుండా చేసిన ఎఫర్ట్స్ వల్లే అయింది.